బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నావా? చూస్తాను. అందులో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? యష్మి నా ఫేవరెట్ కంటెస్టెంట్. ఎందుకు యష్మి? అంటే తను భయపడకుండా తన ఒపీనియన్స్ చెప్పేస్తుంది. అంటే క్లియర్గా ఉంటుంది. ఓవర్ అగ్రెసివ్ అవుతుంది కదా, అలా ఓవర్ అగ్రెసివ్ అవ్వడం వల్ల మరి ఆమెకి ఏమైనా ప్రాబ్లం అవుతుందా? గేమ్ ఎఫెక్ట్ అవుతుంది, బట్ తనలో అదే నచ్చుద్ది. తన గేమ్ స్టైల్ అది. ఓకే, అయితే మొన్న యష్మి వర్సెస్ నాగమణికంఠ అని ఒక టాస్క్ వచ్చింది కదా, సో ఆ టాస్క్ ఎలా అనిపించింది? అంటే నాగమణికంఠతో కంపేర్ చేస్తే యష్మి స్ట్రాటజీస్ చాలా బాగా ఆడింది. చాలా బాగా అనిపించింది. అయితే ఈ యష్మిలో మీకు బాగా నచ్చిన క్వాలిటీ ఏంటి, నచ్చని క్వాలిటీ ఏంటి? ఫస్ట్ అగ్రెషన్ నచ్చుద్ది నాకు. నచ్చని ఏంటంటే ఏం లేదు అసలు, నాకు నచ్చుద్ది యష్మి. నిఖిల్ గురించి ఏమనుకుంటున్నారు మీరు? నిఖిల్ స్ట్రాంగ్ కంటెస్టెంట్, ఇప్పటి వరకు స్ట్రాంగ్ అని ఫీల్ అయినా సోనియా వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యి సోనియా పోయింది కాబట్టి ఇప్పుడు ఇంప్రూవ్ అవుతుంది అని ఫీల్ అవుతుంది. సో సోనియా వల్ల నిజంగానే ఇన్సూరెన్స్ అయ్యారా నిఖిల్ ఇంకా పృథ్వీ? డెఫినెట్ 100%. ఓకే, అది ఎంతవరకు వాళ్ళ పైన ఎఫెక్ట్ చూపించింది అనుకుంటున్నారు? వాళ్ళకి ఏమి చాలా ఎఫెక్ట్ చేసింది సోనియా. వాళ్ళు ఏమంటారు, చాలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు. సోనియా వెళ్ళిపోయింది కదా ఇప్పుడు, అసలు సోనియా మళ్ళీ రీఎంట్రీ ఇస్తే ఎలా ఉంటుంది? నాకైతే నచ్చదు. బేసిక్ నాకు అసలు సోనియా నచ్చదు, ఇక రీఎంట్రీ అయితే అస్సలు నచ్చదు. ఆదిత్య ఓం గురించి ఏమనుకుంటున్నారు? నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మిడ్ వీక్ ఎలిమినేట్ అవుతారు అనేసి. సో ఉండాలని అనుకున్నా. ఈ సండే ఎవరు వెళ్ళిపోతారు అనుకుంటున్నారు? ఐ థాట్ నైనిక. ఎందుకు నైనిక? అంటే తనేమి స్టార్టింగ్లో స్ట్రాంగ్ ఉండే, తన ఒపీనియన్ షేర్ చేస్తుండే. ఇప్పుడు లో అయింది ఎమోషనల్గా, తన ఒపీనియన్స్ ఏం షేర్ చేస్తలేదు. అంటే మాస్క్ వేసుకొని ఆడుతున్నారంటే ఎవరు అనుకుంటున్నారు మీరు? విష్ణుప్రియ. ఎందుకు విష్ణుప్రియ? తను అసలు క్లారిటీ ఉందా లేదా అనేసి తనకే తెలియదు. అసలు ఏం ఆడుతుందో కూడా తెలియదు, జస్ట్ మాటలు వదిలేస్తుంది అంతే. అంటే విష్ణుప్రియ చెప్పింది కదా పృథ్వీని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తున్నట్టుగా అంటున్నారు, మీరేమనుకుంటున్నారు? విష్ణుప్రియ ట్రై చేస్తుంది, ఫ్లర్ట్ చేస్తుంది అంతే. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉన్నాయి కదా, ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? అలీరైజా, హరితేజ, గంగవ్వ వస్తుంది అని అంటున్నారు కదా. గంగవ్వ లాస్ట్ సీజన్స్లోనే చూస్తే మనకి మధ్యలోనే వెళ్ళిపోయింది, నేను ఉండలేను అని చెప్పి. మరి ఇప్పుడు లాస్ట్ వరకు ఉండగలుగుతుందా? అంటే 2-3 వీక్స్ మేనేజ్ చేసేదేమో, మేనేజ్ చేయలేదు లాస్ట్ వరకు. అంటే ఆ కండిషన్కి, ఎన్విరాన్మెంట్కి తను అడాప్ట్ కాలేదు. ఇప్పుడు టాప్ 5 ఎవరు ఉంటారంటే ఏం చెప్తారు? టాప్ యష్మి, నిఖిల్, నబిల్, ప్రేరణ, సీత. నబిల్ ఎందుకు అనుకుంటున్నారు? తన 100% ఇస్తాడు, తన ఒపీనియన్ షేర్ చేస్తాడు. అంటే ఆయన లిమిట్స్ ఆయనకు తెలుసు, ఎవరి దగ్గర ఎట్లా ఉండాలి, ఎట్లా మాట్లాడాలి అనేది. ఇప్పుడు ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్లో ఎవరు రీఎంట్రీ ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? శేఖర్ భాష. ఎందుకు శేఖర్ భాష? నాకు అన్ఫేర్ అనిపించింది ఆయన ఎలిమినేషన్ అసలు. ఓకే, అంటే ఆయన ఆడలేదని కొంతమంది రీజన్స్ చెప్తున్నారు కదా, ఇవి రీజన్స్ కరెక్టేనా, ఫేర్ ఉన్నాయా రీజన్స్? అంటే వాళ్ళ ఫ్యామిలీ గురించి ఆలోచించడం వల్ల ఆయన గేమ్ ఆడలేకపోయిండేమో. నెక్స్ట్ వీక్ నుంచి ఆడుతుండేనేమో, గుడ్ న్యూస్ తెలిసినాక. వాళ్ళు ఛాన్స్ ఇవ్వలేరు. థ్యాంక్ యూ అండి.